బార్బల్ పిచ్ బీటింగ్స్ వర్సెస్ టీఎఫ్ఏ ప్రొడ్యూసర్స్. ఈ కాంబినేషన్ అంత బాగుంటుందా అంటే ఇండియా పాకిస్తాన్ కాంబినేషన్లో ఉంటుంది. ఇందులో ఇండియా ఎవరు పాకిస్తాన్ ఎవరు గురు అంటే నాకు తెలియదు. మీకు నచ్చిన వాళ్ళని ఇండియాలో వేసుకోండి, మీకు నచ్చిన వాళ్ళని పాకిస్తాన్లో వేసుకోండి. నేను కాంబినేషన్ చెప్తున్నా, అంత బాగుంటుంది. ఎవరిది? బార్బల్ అండ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్, ఎస్పెషల్లీ నాగవంశీ గారికి బార్బల్ది డెడ్లీ కాంబినేషన్, మామూలు కాంబినేషన్ కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మన బార్బల్ మాయ రివ్యూ చేశాడు నిన్న. ఏది సినిమా పేరు పెద్ది రివ్యూ చేశాడు. నేను చూసినాడే ఎంతో 2.8 lakhs ఎంతో ఉంది సంథింగ్. చూశాను నేను రివ్యూ. తర్వాత స్ట్రైక్ వేశారంట. ఇదేం కొత్తారా అంటే కొత్త ఏం కాదు, బట్ ఎందుకు ఇవి అదేదో మేము ఉంటాయి కదా, ఎందుకు ఇవంతా అంటారు చూసారా, అలా అనిపిస్తుంది నాకు. బట్ నాకు ఈ వీడియోలో మెయిన్ నా వ్యూ పాయింట్, ఇద్దరివి మిస్టేక్లు అనిపిస్తున్నాయి. దిస్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు టీఎఫ్ఏ ప్రొడ్యూసర్స్ అని కాదు, కానీ జనరలైజర్గా కూడా చెప్పొచ్చు. బట్ దిస్ ఇష్యూ ఇస్ రిగార్డింగ్ బార్బల్, సునిశ్చిత్ అనుకుంటా మనోడి పేరు, సుశాంత్ ఓకే వాట్ ఎవర్, బార్బల్ వర్సెస్ పెద్ది టీమ్. వీళ్ళలో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అంటే ఇద్దరివే తప్పులు కనిపిస్తున్నాయి. ఫస్ట్ బార్బల్తో మొదలు పెడదాం, అలాగే వీళ్ళు చేసిన ప్రొడ్యూసర్ సైడ్ మిస్టేక్ ఏంటో మాట్లాడదాం. అండ్ మీ వ్యూ పాయింట్, ఇందులో ఎవరు తప్పు, నా అలా ఇద్దరివే తప్పు అనిపిస్తుందా, లేదు వీళ్ళదే తప్పు, ప్రొడ్యూసర్లవే తప్పు అలా అనిపిస్తుందా, లేదు బార్బల్దే తప్పు అనిపిస్తుందా? మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. దానికంటే ముందు వీడియో అంతా చూసాక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, సో దట్ వైడర్ ఆడియన్స్కి వెళ్తుంది. ఇంకా బాగా అనిస్తే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. స్ట్రైక్ వేసారు, స్ట్రైక్ వేస్తే ఏమవుతుంది, వీడియో ఎగిరిపోద్ది. తర్వాత 3 స్ట్రైక్లు వేస్తే ఛానల్ పోతుంది. కానీ వాళ్ళు స్ట్రైక్లు వేసేస్తే ఛానల్ పోతుంది అంటే పోదు, ఎప్పీల్ చేసుకోవచ్చు. ఇందులో మనోడు పిహెచ్డీ చేశారు. ఎందుకంటే బార్బల్ పిచ్ మీటింగ్స్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు రైట్ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్ ఒక 20-30 స్ట్రైకులు పడి ఉంటాయి, రకరకాల మంది, రకరకాల రీజన్లు. కానీ వెనక్కి తెచ్చుకున్నాడు. వెనక్కి ఎప్పుడు వస్తుంది, మన తప్పు లేదు అన్నప్పుడు యూట్యూబ్ బోర్డు మాన్యువల్ చెక్ చేసి పంపించేస్తాడు. అంటే ఎప్పుడు చేసి మళ్ళీ వీడియో వచ్చేస్తుంది. కొత్తగా ఉన్న వాళ్ళు కూడా, కొత్తగా యూట్యూబర్స్ కూడా నేను చెప్తున్నా, ప్యానిక్ అవ్వదు. మీకు ఎప్పుడైనా స్ట్రైక్ వస్తే, అన్లెస్ అంటిల్ మీరు తప్పు చేయలేనంత వరకు. అలాగే మనోడు స్ట్రైక్ వేసాడు, పోయింది, మళ్ళీ తెచ్చుకున్నాడు, మళ్ళీ వీడియో చేసుకున్నాడు. స్ట్రైక్ దేని మీద వేసారా అంటే బార్బల్ వెనక బ్యాక్గ్రౌండ్లో అబ్జర్వ్ చేస్తే మూవీ పోస్టర్ పెట్టుకుంటాడు, అది బ్లెండ్ చేసుకుని. అది మధ్యలో ఆ మూవీ ట్రైలర్, మూవీ కాంటెంట్వి గ్లిమ్స్ వేసాడు కొన్ని 2 seconds 3 seconds, విచ్ కమ్స్ అండర్ ఫెయిర్ యూస్ పాలసీ కింద వస్తుంది. బట్ స్టిల్ వాళ్ళు వేసారు. వాళ్ళు వేయడానికి రీజన్ ఆ 2 seconds 3 seconds వేసినందుకు కాదు, వాళ్ళు రీజన్ అది బట్టి వేశారు. బట్ మనోడు ఫెయిర్ యూస్ కాన్సెప్ట్లో తెప్పించుకొని ఇప్పుడు ఎందుకులే బాధ అని చెప్పి నెక్స్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఆ గ్లిమ్స్ వాడకుండా పెట్టుకున్నాడు. ఫస్ట్ 2 నిమిషాలు వివరణ ఇచ్చాడు. మ్యాటర్ వాళ్ళు వేయడానికి కారణం వాళ్ళకి ఒళ్ళు మండి. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, నేను ప్రొడ్యూసర్ సైడ్ తీసుకున్నాను అనుకోవద్దు, ప్రొడ్యూసర్ సైడ్ ఇష్యూస్ కూడా చెప్తా. వాళ్ళు ఒక 200-300 కోట్లు ఎంతో పెట్టి సినిమా తీస్తారు. దానికి వడ్డీలు, చక్ర వడ్డీలు, ఇది అది అని చెప్పి వాళ్ళకి కావాల్సిన హెడ్ఏక్స్ ఉంటాయి. ఓకేనా? తీసినప్పుడు సినిమా నచ్చితే నచ్చిందని చెప్పాలి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. కానీ ఒక ఎజెండా బేసిస్ మీద ఇప్పుడు బార్బల్ ఏమంటాడు, మీరు ప్రీ రిక్వెస్ట్ అంటే మీరు మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయ్యి నాకు వేద్దామని చెప్పి వేసారని అంటున్నాడు. రైటే. బట్ మనోడు కూడా కావాలని అలా ట్రిగ్గర్ చేస్తున్నట్టు వీడియోలు చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది ఆఫ్ లైట్. ఎందుకంటే పండగ టైంలో 4 అంటే వరుసగా 4 సినిమాలకి వేసారు. తప్పు బార్బల్ మీద 4 సినిమా ప్రొడ్యూసర్లు వేసేసారు కేసులు. హైకోర్టు మీద వేస్తే మనోడు దాన్ని అప్పీల్ చేసుకున్నాడు. కోర్టులో అయ్యింది డిస్కషన్, విత్డ్రా కూడా అయిపోయారంట. సో కేసు కొట్టేశారు, మళ్ళీ వీడియోస్ వచ్చాయి. మనవాడికి ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉందేమో నాగవంశీ మీద ఆర్ ఈ పెద్ద టీం మీద అనిపించింది. ఎందుకురా అంటే తెలిసిపోతాయి కొన్ని. ఇప్పుడు పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి 2 weeks అయింది. ట్రైలర్ రియాక్షన్ ఎవరైనా ఎప్పుడు చేస్తారు? ట్రైలర్ రిలీజ్ అయినా ఆన్ ద ఫ్లై చేస్తారు. రిలీజ్ అయిన అరగంటకో, గంటకో, 2 గంటలకు, 6 గంటలకు, 7 గంటలకు పూర్వం. మరీ నువ్వు అవ్వట్లేదు అంటే ఒకరోజు. ట్రైలర్ రిలీజ్ అయ్యి 2 వారాలు అయితే మనోడు వారం తర్వాత చేశాడు. సినిమాకి ఇంకా 6 రోజులు 7 రోజులు ఉండగా చేశాడు. ఎందుకు అలా చేశాడు? ట్రైలర్ ఏమని చెప్తే నేను కంప్లీట్లీ ఆక్యుపైడ్ అంటారు. దట్ ఈజ్ రాంగ్. అది కావాలనే చేసినట్టు నాకు అనిపించింది. చేసి నువ్వు ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడితే అటుపక్క కూడా కాలుద్దా లేదా? మీకు జస్ట్ చూడండి, ట్రైలర్ రిలీజ్ డేట్ టైం స్టాంప్ చూడండి, 2 weeks ఉంటుంది. బార్బల్ పిచ్ మీటింగ్కి వెళ్ళి ఓపెన్ చేస్తున్నాను చూడండి. బార్బల్ పిచ్ మీటింగ్స్కి వెళ్ళి ఫస్ట్ లేటెస్ట్లో 4వ చూడండి, పెద్ది ట్రైలర్ అనాలిసిస్ 7 days బ్యాక్. ఇది రిలీజ్ అయ్యి 2 వారాలు. ఇది కావాలనే నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికే కదా.
అవసరం లేదు. నువ్వు ఇదే థింగ్ ట్రైలర్ రిలీజ్ అయినంటే చేయొచ్చు. అప్పుడు చేస్తే ఇంపాక్ట్ ఉండదు, రిలీజ్ ముందుకు చేస్తే ఇంపాక్ట్ ఉంటుంది అన్నట్టు ఉంది ఇది. అండ్ కట్ చేస్తే ఓపెన్ చేస్తే ఎలా మాట్లాడాడు చూడండి సార్. గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. అదే పెద్ద ట్రైలర్ రివ్యూ. ఈ గేమ్ చేంజర్ రీసెంట్గా 1 million హిట్ అయింది. సో ఎక్సైట్మెంట్ అలా చెప్పాను అంతే. నువ్వు 200-300 కోట్లు పెట్టి సినిమా తీసాడు. ఏదో ట్రైలర్ కట్ కొంతమందికి నచ్చింది, కొంతమంది నాకు నచ్చలేదు అంతే. సరే నచ్చలేదని మామూలుగా చెప్పొచ్చు. నువ్వు అది వెంటనే చేయకుండా సినిమా దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగ టాక్సిక్గా బిహేవ్ చేసి గేమ్ చేంజర్తో పోలిస్తే వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుందా అవదా? ఇది ఎప్పుడు తెలుస్తుందండి బార్బల్కి? బార్బల్ అటుపక్క సైడ్ ఉండి ఓ 200-300 కోట్లు పెట్టి సినిమా తీసి ఆ సినిమాకి రివర్స్లో ఎవరైనా ఇలా చేస్తే అప్పుడు ఆ పెయిన్ తెలుస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, బాగోపోతే బాగోలేదని ఫెయిర్గా చెప్పండి. అందరికీ రైట్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. వాళ్ళు కేసులు వేసినా కూడా నిలబడవు. కానీ మనం కూడా ఇలాగా క్రూయల్ ఇంటెన్షన్, ఒక టాక్సిక్ ఇంటెన్షన్తో చేయకూడదు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అదే ట్రైలర్ ఎందుకు 7 రోజుల ముందు చేయడం, ఎందుకు ఓపెనింగ్ ఆ డైలాగులు, ఇంకా ట్రైలర్ అంతా వేసుకున్నాను. ట్రైలర్ అంతా మనోడు ఏం చెప్తారంటే, ట్రైలర్ నాకు నచ్చలేదు, అసలు సినిమా మీద నాకు లీస్ట్ ఇంట్రెస్ట్, ఉప్పిన సినిమా కూడా నాకు నచ్చలేదు, నాకు దీని మీద మ్యూజిక్ ఎక్కలేదు, ఏం ఎక్కలేదు అన్నప్పుడు చేయడం ఎందుకు? ట్రైలర్ రివ్యూ ఇవ్వడం ఎందుకు? నీకు నచ్చలేదు అన్నప్పుడు అది కూడా సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన వారం తర్వాత ఎందుకు రుద్దుతున్నావు? ఇదంతా కేవలం మనోని హట్ చేశారు, కేసులు వేసారు కాబట్టి దానికి రివెంజ్ తీసుకోవడం తప్ప ఇంకేం లేదు. అది క్లియర్ ఎవిడెంట్గా తెలుస్తుంది. మనోడు ఇప్పుడు ఏమంటున్నాడంటే వీడియోలో, వాళ్ళు కావాలని చేస్తున్నారంటే వాళ్ళు ఎలా అయితే కావాలని చేస్తున్నారో మీరు కూడా అలాగే కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీవే క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇదే. మీకు ఇంట్రెస్ట్ లేదు, ఏమీ లేదు అన్నప్పుడు ఎందుకు ట్రైలర్ రివ్యూ ఇవ్వడం? మీకు ఆ సినిమా మీద అసలు మీ లీస్ట్ బాదర్డ్, అసలు ఏం ఎక్స్పెక్టేషన్ లేవు అన్నప్పుడు సినిమాకి వెళ్ళడం ఎందుకు? సినిమాకి వెళ్ళి మళ్ళీ దాని మీద ఒపీనియన్ చెప్పడం. రివ్యూస్ నథింగ్ బట్ ఒపీనియన్ కదా, అవసరం లేదు. సరే ఇస్తే ఇచ్చారు, మళ్ళీ ఎందుకు? ఆ సర్కాజం కూడా కాదు, అదే ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది. నేను దీని రివ్యూ చూశాను, ఆయనకు నచ్చలేని పాయింట్ నాకు నచ్చలేదు, చెప్పే విధానం ఉంటుంది. బట్ నాకు మోర్ దెన్ మూవీ రివ్యూ ముందు జరిగిన యాక్షన్స్ నాకు నచ్చలేదు. మరి వాళ్ళకి ఆబ్వియస్గా కాల్ ఏం చేశారు? ఒక లూప్ హోల్ ఎత్తుక్కుంటారు. వీడు మన కాంటెంట్ ఎక్కడైనా, ఎందుకంటే మనోడు ఏం బూతులు మాట్లాడలేదు, పర్సనల్ అటాక్లు అవేం చేయలేదు. సర్కాజం దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, అది దాటేసింది. సో మనం నిరికించాలంటే ఏం చేయాలి? ఆ క్లిప్పులు వాడతాడు. ఆ క్లిప్పులు కూడా నేనేం చెప్తున్నానంటే, బార్బల్కి తెలుసు వీళ్ళు స్ట్రైక్ వేస్తారు, వాళ్ళు క్లిప్స్ వాడితే స్ట్రైక్ వేస్తారని తెలుసు, అయినా క్లిప్స్ వేస్తాడు. మీరు ఆలోచించండి, మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు, అయినా వారం ఆగి ట్రైలర్ రివ్యూ ఇచ్చారు. మీకు సినిమా మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, అయినా $30 పెట్టి సినిమాకి వెళ్ళి చూసి రివ్యూ ఇస్తున్నాడు. ఆన్ ద ఫ్లై ఇచ్చుకోవచ్చు కదా. వెనక సెట్టింగ్ ఎందుకు? మనం వెనక సెట్టింగ్ పెట్టుకున్నాం, మళ్ళీ ఎడిటింగ్కి ఇచ్చి ఎందుకు అవంతా? వాళ్ళని ట్రిగ్గర్ చేయాలనే కదా. ఆ సినిమానే కదా, ఏ సినిమాకైనా అది తప్పది. మరి వాళ్ళకి కాలింది, వాళ్ళు వేసారు, తర్వాత మనోడు అప్పీల్ చేసుకున్నాడు, వచ్చింది. సో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు ఇక్కడ ఇతనిది కూడా మిస్టేక్ ఉంది. ఇతను ఇవన్నీ తగ్గించుకొని నార్మల్గా జెన్యున్గా నచ్చింది, నచ్చలేదు అన్నట్టు మిగిలిన రివ్యూస్ ఎలా అయితే ఇస్తే వాళ్ళకి కూడా అంత కాలదేమో. లేకపోతే ఎందుకు ఓన్లీ బార్బల్ వెనక పడతారు? వాళ్ళకి ఏం పని పట్టలేదా? ఇంకోటి అటు సైడ్ మిస్టేక్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, పొంగల్ టైంలో చెప్పా, ఏ టైంలో అయినా చెప్తున్నాను. మూవీ రివ్యూ ఇవ్వడం అనేది ఇట్స్ అన్ ఒపీనియన్. అది ఎవడైనా ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు, ఎంతసేపు అయినా ఇవ్వచ్చు. బట్ ఒక లైన్ ఉంటుంది, అది దాటకూడదు. ఓన్లీ నీ ఒపీనియన్ అనేది, రివ్యూ అనేది కన్ఫైన్ టు దట్ మూవీ ఉండాలి. నో అబ్యూజివ్ లాంగ్వేజ్, నో కస్ వర్డ్స్, నో పర్సనల్ అటాకింగ్. అప్పుడు ఎలాగైనా ఇవ్వచ్చు. అలా ఇవ్వడానికి స్వేచ్ఛ అందరికీ ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నప్పుడు ఇటుపక్క వాళ్ళకి కేసులు వేయడం రాంగ్. అప్పుడు కాలినప్పుడు ఇలాంటి బిహేవియర్ వస్తుంది, బార్బల్ లాంటి వాళ్ళు పుడతారు. సో వాళ్ళు కేసులు వేయడం కూడా రాంగ్. ఇప్పుడు ఇందులో కూడా ఏ అవసరం లేదు, చిన్న క్లిప్లు వాడుకోవచ్చు, ఫెయిర్ యూజ్. అందుకే యూట్యూబ్ కూడా ఇచ్చాడు. బట్ వీళ్ళు ఎందుకు వేశారు అంటే ఆలోచిస్తే, మనోడు చేసిన యాక్షన్ వల్లే అది రియాక్షన్. మనోడు ఇవేమి చెయ్యకపోయి ఉంటే ఈ ట్రైలర్ రియాక్షన్, ఈ వ్యంగ్యంగా ఇవేమి మాట్లాడకుండా వాళ్ళకి లాసే కదా అంతా. వాళ్ళు చేయకపోతారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా సినిమా కొంతమంది రివ్యూవర్స్ నచ్చిందని నాకు నేను ఎందుకు రివ్యూ ఇవ్వలేదంటే, ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ పెట్టాను, ఇక్కడి నుంచి నాకు సినిమా నచ్చకపోతే రివ్యూ ఇవ్వను, సినిమా మినిమం యావరేజ్లో అనిపిస్తేనే రివ్యూ ఇస్తాను. అది నేను తీసుకున్న డెసిషన్. కొంతమంది అలాగనే ఇస్తారు, అది వాళ్ళ ఒపీనియన్. సో ఈ సినిమా కొంతమంది బాగుందన్నారు, కొంతమంది యావరేజ్ అన్నారు, కొంతమంది నచ్చలేదన్నారు.
సరే యావరేజ్ అన్నోళ్ళు నచ్చలేదు అన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ మీద ఏం స్ట్రైకులు పడలేదు, వాళ్ళు కూడా క్లిప్లు వాడారు. వీళ్ళ మీద ఎందుకు ఈ స్పెసిఫిక్ పర్సన్ మీద ఎందుకు చేశారంటే మనోడు ఒక ఎజెండాతో నడిపినట్టు అనిపించింది. ఈ ట్రైలర్ రియాక్షన్లో ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, మరి వాళ్ళకి కాలుద్ది కదా. చాలా స్ట్రైక్ వేశారు. మనోడికి ఎలాగో తెలుసు, చెప్పాను ఇప్పటికీ 30-40 స్ట్రైకులు పడితే వెనక్కి తెచ్చుకున్నాడు. ఇది ఆగాలి అంటే ఆ బార్బల్ అలా చెప్తున్నాడంటే ఫస్ట్ 2 నిమిషాలు మొత్తం వాళ్ళదే మిస్టేక్, వాళ్ళే కావాలని గ్రజ్జ పెట్టుకున్నారు, మనం టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నాడు. కానీ ఇట్టి సైడ్ నుంచి కూడా ట్రిగ్గరింగ్ చేసే మూమెంట్స్ చాలా వస్తున్నాయి. మనోడు ఎప్పుడైతే కుదురుగా కామ్గా ఉంటాడో వాళ్ళు కామ్గానే ఉంటారు. అది నేను అందుకే ఓన్లీ బ్లేమ్ వీళ్ళ మీద తోసాను. సినిమా ఎవరికైనా మరి ఏమనంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ సైడ్ తీసుకుంటారు, కొంతమంది ప్రొడ్యూసర్ సైడ్ తీసుకోరు, బార్బల్ సైడ్ తీసుకుంటారు. నన్ను ఏమంటారంటే ఒకవేళ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడితే నీకు డబ్బులు ఇచ్చారంట, నీకు ఎవరు డబ్బులు ఇవ్వడు. 2 ఒపీనియన్లు చెప్తున్నాను అంతే. వాళ్ళ ప్లేస్లో మనం ఆలోచించినా అలా. అప్పుడు మీరేమంటారంటే అంత టికెట్లు అయితే ఎలా పెడతారు కూడా తప్పు అంటే వెళ్ళొద్దు, టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంటే వెళ్ళొద్దు. మేడ మీద గట్టి పెట్టి చూడండి అనట్లేదు కదా, సింపుల్. మీకు నచ్చితే వెళ్ళండి, నచ్చకపోతే వెళ్ళదు. నేను అదే చెప్తున్నా, మనోడికి సినిమా ఇంట్రెస్టే లేదు అన్నాడు ట్రైలరే, అసలు ఏం లీస్ట్ బాగుతాడు అన్నాడు. అంటప్పుడు రియాక్షన్ వీడియోలు చేయడం ఎందుకు, సినిమాకి వెళ్ళడం ఎందుకు, మళ్ళీ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఎందుకు? ఇంట్రెస్ట్ లేనట్టు గమ్మును కూర్చుంటే సరిపోద్ది కదా, సింపుల్. హైక్డ్ ప్రైస్ అనిపించింది చూడొద్దు, ఓటీటీలో వచ్చినట్టు చూడండి అంతే. సో ఓవరాల్గా ఇష్యూ ఇక్కడ బార్బల్ కూడా నాకు ఎక్కువ ఉందనిపించింది. ఎందుకంటే ఈ ట్రిగ్గరింగ్ బిహేవియర్ ఆపితే వాళ్ళు ఆపేస్తారు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. వాళ్ళ ప్లేస్లో మీరు ఉంటే మీకు మండుద్ది. మనం 300 కోట్లు కూడా కాదు, మీరు ఒక 10 లక్షల మీద 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఏదో చేశారు, అటుపక్కలు ఇలాంటివి చేశారు అనుకోండి, మీకు కన్ఫర్మ్ కాలేదు. ఒక్కసారి వాళ్ళ షూస్లో ఉందో ఆలోచించండి. సో అలా చెప్పి స్ట్రైక్ వేయమని చెప్పట్లే. మరి ఎలా వేస్తే ఆగుతారు? చెప్తే ఆగరు కదా. ఇప్పుడు కూడా ఆగడు. స్ట్రైక్ వేస్తే నువ్వేం పీగుతావు, నేను వెనక్కి తెప్పించుకున్నా అంటాడు. ఇది కంటిన్యూ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆయన ఛానల్కే హెల్ప్ అవుతుంది తప్ప సొల్యూషన్ అనేది ఏమి ఉండదు. ఇది ఒక టాక్సిక్ కల్చర్. మనం ఎలా ఉండాలి? సినిమా చూసామా, నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చదు, నీ ఒపీనియన్ ఆనెస్ట్గా ఎక్స్ప్రెస్ చేసి జస్ట్ లెఫ్ట్ ఓవర్ ద టాపిక్, నెక్స్ట్ సినిమా అయిపోయింది అంతే. తప్ప ఇలా కావాలని చెప్పి ఒక సెల్ఫ్ ఎజెండాతో చేయకూడదు ఎవరైనా సరే. నాకైతే అలా అనిపించింది. మీకు ఏమనిపించింది ఆనెస్ట్గా కామెంట్ చేయండి. వన్ సైడ్ తీసుకోవడం నాకు చిరాకు. సో నాకు బోత్ సైడ్స్ మిస్టేక్ ఉన్నాయనిపించింది. ఇంతకుముందు నేను బార్బల్గా సపోర్టింగ్గా కూడా వీడియో చేశాను. బట్ ఇక్కడ నాకు ఇతంది మిస్టేక్ ఎక్కువ ఉందనిపించింది. మీకేమనిపించిందో బలంగా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాద. థ్యాంక్ యూ సో మచ్.